ధన్యత దయచేయండి. ఆయన నా నోటి మాటలు, నా హృదయపు ధ్యానం మీ దృష్టికి అంగీకార యోగ్యముగా చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. దీనికి ఒక ప్రవచనం కూడా దీనికి సపోర్ట్ చేస్తూ ఉంది. ఈ మాటకి యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం. యెషయా 53:12 చదవము. చాలు. తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశాను. ఇక్కడ మనకి జరుగుతున్నటువంటిది, ఇప్పుడు మనం చదువుతున్నటువంటి వాక్యం సర్వమానవాళి పాప పరిహారార్థం ప్రభువు చేసినటువంటి విజ్ఞాపన, దేవాతి దేవునికి చేసినటువంటి విజ్ఞాపన. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుమని చెప్పడం అనేటటువంటిది దీంట్లో ప్రధాన అంశం క్షమించుట. క్షమించుట అనేటటువంటిదే కానీ లేకపోతే అసలు మన జీవితాల్లో సంతోషం అనేటటువంటిది అన్నడు చూడం. మనం క్షమించబడకుండా ఉంటే మన జీవితాలు మరొక విధంగా ఉంటాయి. అంటే క్షమించడం అనేటటువంటి గుణలక్షణం దైవిక గుణలక్షణం. ఇది దేవుడు మాత్రమే మన హృదయాల్లో పెట్టేటటువంటిది. సహజంగా మనకు ఉండేటటువంటి స్వభావం ఏంటంటే పగ తీర్చుకునేటటువంటి స్వభావం ఉంటుంది. మాటకి మాట, క్రియకు క్రియ, ఈ విధమైనటువంటి స్వభావం ఉంటుంది మనలో. క్షమించేటటువంటి స్వభావం ఉండదు. అయితే అది మనలో ఉన్నది అంటే అర్థం ఏంటంటే దేవుడిచ్చినటువంటి ఒక వరం మాత్రమే క్షమాపణ చేసేటటువంటి, క్షమించగలిగినటువంటి హృదయ స్థితి. మరి అనేక సార్లు ప్రభువు క్షమించండి అనేటటువంటి మాటని చెప్పడం జరిగింది. కొన్నిటిని మనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనం. త్వరగా ఉన్న సమయం తక్కువే. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనం. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల, కండిషన్ అక్కడ క్షమిస్తే అని. ఇంకోటి చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనం. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారము మీ ఎడల చేయునెను. చూడండి, ఇది క్షమించడం అనేటటువంటిది ఎంత ప్రాముఖ్యమైనటువంటి విషయం. మొదటి దాంట్లో ఏమంటున్నారంటే మీరు క్షమిస్తే మీ అపరాధాలు క్షమించబడతాయి. రెండవ దానిలో మీరు క్షమిస్తే తండ్రి అయినటువంటి దేవుడు మిమ్మల్ని కూడా క్షమిస్తాడు, మీ అపరాధాలు క్షమిస్తాడు. కాబట్టి మనుషునికి తప్పనిసరిగా ఉండవలసినటువంటి గుణలక్షణం ఏంటంటే మనం పరలోక రాజ్యాన్ని కోరుకుంటున్నామా? కోరుకున్నట్లయితే మనకు ఉండవలసినటువంటి గుణలక్షణం క్షమించే గుణలక్షణం. పరలోక రాజ్యాన్ని వద్దనుకుంటే అది ఉన్నా లేకున్నా ఒకటే. పరలోక రాజ్యాన్ని కోరుకుంటున్నాము, క్రీస్తుని చూడాలని కోరుకుంటున్నాము, క్రీస్తు దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటున్నాము, శాశ్వత కాలం ఆయనతో జీవించాలని కోరుకుంటున్నాము అని మనం అనుకుంటే, ఆయన ముఖదర్శనం చేసుకోవాలని మనం అనుకుంటే, అక్కడున్న పెద్ద కండిషన్ ఏంటంటే నువ్వు క్షమించే గుణం నీలో ఉండాలి, నాలో ఉండాలి. క్షమించే గుణం లేకపోయినట్లయితే మనం క్రీస్తు యొక్క ముఖదర్శనాన్ని చేసుకోలేము. ఇక్కడ క్షమించడం అనేటటువంటిదే కానీ లేకపోతే రక్షణ అనేది కూడా ఉండదు. యేసుప్రభు వారు మనల్ని మన పాపం నుంచి కానీ క్షమించి ఉండకపోతే, మన పాపాలు ఒప్పుకున్నప్పుడు అవి క్షమించబడకపోతే రక్షణ ఎలా వస్తుంది? కాబట్టి ఒక మనిషి రక్షించబడాలి అంటే క్షమాపణ అనేటటువంటి అవసరము
అందుకని నేను ఏమంటానంటే అది దైవిక గుణలక్షణం, దేవుడు ఇచ్చేటటువంటి గుణలక్షణం, దేవుని నుంచి వచ్చేటటువంటి గుణలక్షణం, దేవునికి ఉన్నటువంటి గుణలక్షణం. కాబట్టి మనకి పాప విమోచన కలగాలి అంటే, రక్షణ కలగాలి అంటే మనం పొందుకోవాల్సినటువంటిది క్షమాపణ. మనం క్షమాపణ పొందుకోవడానికి ఏం చేయాలి అనేటటువంటిది కూడా ఎవరిస్తారు? క్షమించేటటువంటి అధికారం ఎవరికి ఉంది? ఒక మనిషి ఇంకొక మనిషిని క్షమిస్తే అతను పరలోక రాజ్యానికి వెళ్తాడా? అతను క్లెన్స్ అవుతాడా? అతని పాపాలను కొట్టుకుపోతాయా? కాదు కదా. ఎందుకంటే ఆ క్షమించేటటువంటి మనుషుడు కూడా పాప సహితుడే, పాపం ఉన్నటువంటి వాడే. ఇప్పుడు మనం క్షమించాలి అంటే తప్పకుండా పాపము లేనివాడుగా ఉండాలి, పాపం చేయనివాడిగా ఉండాలి. అతని జన్మలో పాపం ఉండకూడదు, అతను చేసిన క్రియల్లో పాపం ఉండకూడదు. ఎక్కడ కూడా పాపం అనేటటువంటి డాగు ఎక్కడ ఉండకూడదు. ఆ డాగు లేనటువంటి మనుషుడు ఎవరు? తల్లి గర్భం నుండి వచ్చినటువంటి, అంటే సహజ స్థితిలో, మానవ స్థితిలో వచ్చినటువంటి ఏ వ్యక్తికి కూడా అలాంటి అధికారం లేదు, క్షమించేటటువంటి అధికారం. దైవాంశంతో, దైవాంశ సంభూతుడిగా వచ్చినటువంటి దేవుడే మానవ ఆకృతిలో వచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనుషుడు మాత్రమే అధికారాన్ని కలిగి ఉంటాడు. అందుకనే దేవాతి దేవుడు మనుషులను తమ పాపం నుంచి విడిపించడానికి తనే మానవాకారంలో క్రీస్తు నామంలో ఈ భూమి మీదకి రావడం జరిగింది. ఇది ప్రణాళిక, త్రియేక దేవుని యొక్క ప్రణాళిక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు చేసినటువంటి ఒక నిర్ణయం. ఇప్పుడు ఆ బాధ్యత తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో కుమారునికి అప్పచెప్పబడింది. ఆ కుమారుడే యేసుప్రభు వారు. యేసుప్రభు వారు ఆ బాధ్యత తీసుకున్నారు. అందుకని అంటారు, మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో సార్ చూడండి, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు. అధికారము కలదు. ఎవరికి అధికారం ఉందంట? మనుష్య కుమారు కంటే యేసుప్రభు వారికి మాత్రమే అధికారం ఉందని, నాకు మాత్రమే అధికారం ఉందని చుట్టూ ఉండేటటువంటి వాళ్ళతో చెప్తున్నారు. కాబట్టి అధికారం తనకున్నది అనేటటువంటిది అక్కడ ఇంకొక దగ్గర దాన్ని నిరూపిస్తారు. చూడండి, లోకాసు వార్త 7వ అధ్యాయం 48వ వచనంలో, లోకాసు వార్త 7వ అధ్యాయం 48వ వచనంలో పాపాత్మురాలైనటువంటి ఆ స్త్రీ వచ్చి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో చెప్పాను. ఎవరంటే ఆమె పాపాత్మురాలనే స్త్రీ అని ఆమెకు ఒక టైటిల్ ఇచ్చారు, పాపాత్మురాలు అనేటటువంటి. ఆమె పేరు ఉండి ఉంటుంది, కానీ పాపాత్మురాలు అనే టైటిల్ పెట్టారు. ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీతో యేసుప్రభు వారు అంటున్నారు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. ఇందాక మనం చదువుకున్న అధికారం ఎవరికి ఇవ్వబడిందంటే మనుష్య కుమారునికి ఇచ్చారు. అధికారాన్ని పొందినటువంటి యేసుప్రభు వారు ఆ స్త్రీతో అంటున్నారు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, సమాధానంగా వెళ్ళమని ఆమెతో చెప్పడం జరుగుతుంది. అక్కడ ఉండేటటువంటి పరిసయ్యులు అది చూసి పాపాలు క్షమించడానికి ఏం అధికారం ఉంది అని సణుక్కుంటారు. కానీ ఆయనకు అధికారం ఉన్నది కనుకనే ఆ విధంగా ఆ స్త్రీతో చెప్పడం జరిగింది. మరి పాపములు ఎవరు క్షమించగలుగుతారు అని ఒక ఆలోచన చేసినట్లయితే, మనం పాపాన్ని ఎవరు క్షమించుకోగలుగుతారంటే మనసు నిండా, అంటే జన్మలో పాపం ఉండకూడదు, జన్మలో పాపం ఉండకూడదు, క్రియల్లో పాపం ఉండకూడదు. దైవిక ప్రేమతో హృదయం నిండుకొని ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే క్షమించగలుగుతాడు. అటివారు ఎవరైనా మీకు తారసపడ్డారా? ఎక్కడ కూడా మనం చూడలేము. కేవలం యేసుప్రభు వారు మాత్రమే. హృదయం నిండుగా కనికరంతో నింపబడినటువంటి వారు, జాలి కనికరము కలిగినటువంటి దైవ మానవుడు మాత్రమే క్షమించగలుగుతాడు. తర్వాత మూడవది, మనుషుల యొక్క బలహీనతలని అర్థం చేసుకోగలిగినటువంటి వారే క్షమించగలుగుతారు. అందుకనే అక్కడ ఈ వాక్యం వస్తుంది ఏంటంటే, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించుము. మనిషికి ఉండేటటువంటి బలహీనత ఏంటి అంటే, అక్కడ పరిసయ్యులు, సద్దూకయ్యులు అనేటటువంటి వారు కేవలం
మత ఆచారాలతో నింపబడి వారి మనస్సులో ముందుగానే ఏర్పాటు చేసుకున్నటువంటి ఊహల్లోనే నిండిపోయి మెస్సయ్య అనేటటువంటి ఆయన ఇలా ఉంటాడని చెప్పేసి ఒక ఆకృతిని వాళ్ళు మైండ్లో సృష్టించుకొని ముందుగానే ఊహించుకొని ఉన్నందువల్ల వాళ్ళు ఆ భ్రమలో ఉండి యేసు కన్నులు ఎదుట దేవుని స్వరూపమైనటువంటి యేసుప్రభువారు కనబడుతున్నప్పటికీ కూడా గుర్తించలేనటువంటి స్థితిలో ఉండేసి ఆయన మీదకి తిరుగుబాటు చేయడం జరిగింది. అంటే వాళ్ళలో ఉండేటటువంటిది ఏంటంటే మానసిక మనోనేత్రాలు మూయబడ్డాయి. మనోనేత్రాలు మూసుకుపోయినాయి. దేంతో మూసుకుపోయినాయి అంటే మత ఛాందసవత్వంతో. మరి ఆనాటి పరిసయ్యులు సద్దూకయ్యులు దాంతో నిండి ఉన్నారు. అందుకనే ఆయనలో ఉండేటటువంటి దైవిక గుణాన్ని చూడలేకపోతున్నారు. అందుకనే సిలువేము అనేటటువంటి మాట అనడం జరిగింది. అందుకనే ప్రభువారు ఏమంటున్నారంటే వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగరు. ఎందుకంటే వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు, వాళ్ళ సొంత నిర్ణయాలతోటి ఉన్నారు, వాళ్ళ సొంత ఊహలోనే జీవిస్తున్నారు. కనుక వీళ్ళు చేసేటటువంటి వీళ్ళు తెలియట్లేదు కాబట్టి వాళ్ళని క్షమించండి అనేటటువంటి విజ్ఞాపన చేయడం జరిగింది. లేఖనాలు పాత నిబంధన గ్రంథంలో లేఖనాలు చెబుతూ ఉన్నప్పటికీ కూడా ఆయన గురించి వర్ణనిచ్చినట్టు కూడా అంటే ఎలా పుడతాడు అని చెప్పినటువంటి విషయం తెలిసి కూడా మరి అది నెరవేరింది, యేసుప్రభువు నెరవేరింది తెలిసి కూడా తప్పు చేసినటువంటి వాళ్ళని దేవుడు ఏమంటున్నాడంటే యేసుప్రభువు అంటున్నాడు వీరికి ఏం తెలియదయ్యా అంటున్నారు. మనం అనగలం అట్లా? నీకు అంతా తెలిసి కూడా నా పట్ల ప్రవర్తించేవే అంటాం మనం. అంతా తెలిసినప్పటికీ కూడా పాత నిబంధన గ్రంథంలో ఉన్న రెఫరెన్సెస్ అన్నీ కూడా శాస్త్రులకి పరిశీలికి తెలిసి కూడా ఆయన జన్మించినప్పుడు విషయాలు తెలిసి కూడా స్త్రీ సంబంధం లేకుండా ఇతను పుట్టాడు, పురుష సంబంధం లేకుండా పుట్టాడు అనే సంగతి తెలిసి కూడా ఆయన జన్మించినప్పుడు నక్షత్రం ఉదయించింది అనేటటువంటి తెలిసి కూడా జ్ఞానులు వచ్చి ఆయన ఆరాధించారు అనేటువంటి విషయం తెలిసి కూడా ఆయన వాళ్ళ కన్నుల ఎదుట దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి ఆశ్చర్య కార్యాలను యేసుప్రభువు చేసినప్పటికీ కూడా వాళ్ళు మతం అనేటటువంటి దానిలో ఆ చట్టంలో బిగించబడ్డారు, ఆచారం అనేటటువంటి చట్టంలో బిగించబడ్డారు. అందుకనే వాళ్ళు సత్యాన్ని చూడలేకపోయారు. వాళ్ళ మనోనేత్రాలకి అది మూయబడింది. అందుకనే ఆ మనోనేత్రాలు గుడితనం ఉన్నటువంటి మనిషి ఏమి తెలుసుకోలేడు కాబట్టి వీరికి తెలియదు, వీరిని క్షమించండి. కొందరు ఏమీ తెలియకపోయినా సరే దూషిస్తారు. చాలాసార్లు మనం రోడ్డు మీద చూస్తూ ఉంటాం. అసలు విషయం తెలియకుండా ఏదైనా యాక్సిడెంట్ జరిగిందనుకోండి, ఆ యాక్సిడెంట్ ఎందుకు జరిగిందో తెలియదు, ఏం తెలియదు, కానీ యాక్సిడెంట్ చేసినటువంటి వ్యక్తిని దూషిస్తారు. అతను తప్పు ఉందా లేదా ఏం కనుక్కోరు, దూషించడం అనేటటువంటి పరమావధిగా పెట్టుకుంటారు. కాబట్టి దూషించేటటువంటి గుణలక్షణం అది సాతాను యొక్క గుణలక్షణం. క్షమించడం అనేటటువంటి గుణలక్షణం అది దైవిక గుణలక్షణం, దేవుని గుణలక్షణం. ఇక్కడ తండ్రి అయినటువంటి దేవునికి ప్రభువు చెప్తున్నటువంటి మాట విజ్ఞాపన చేస్తున్నారు. ఆ విజ్ఞాపన అనేటటువంటిది సిలువ మీద సమాప్తం కాలేదు. అట్లా విజ్ఞాపన ఆయన చేస్తాడు అనేటటువంటిది ఒక రుజువు అయింది. ఎందుకంటే ఆయన శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు జీవించేటటువంటి వాడు కనుక, దేవుడు కనుక, ఆయన మన పాపముల కొరకు తన రక్తాన్ని చిందించిన వాడు కనుక, మనం బలహీనులమని తెలుసు కనుక, మన బలహీనతలన్నింటిని ఎరిగినవాడు కనుక వీళ్ళు తప్పకుండా తప్పు చేస్తారు అనే ఉద్దేశంతో ఆ విజ్ఞాపన అనేటటువంటిది నేటికి కూడా కొనసాగుతూ ఉంది. ఆ ఖాళీలో నిలబడి ప్రార్థించేటటువంటి వాళ్ళని చూసినట్లయితే మనం లోతుకి ఆ టైం సొదొమ గొమొర్రాల గురించి మాట్లాడుతూ అబ్రహాం ఆ జరిగేటటువంటి సంఘటనల మధ్యలో లోతును గురించి ఆ సొదొమ గొమొర్రాల గురించి అక్కడ విజ్ఞాపన చేస్తాడు. వాళ్ళ మధ్యలో అబ్రహాం వస్తాడు. ఆ ఖాళీలో అబ్రహాం విజ్ఞాపన చేస్తాడు. రెండవది మోషే తన ప్రజలను రక్షించుకోవడం కోసం, మోషే నువ్వు తప్పుకో, వీళ్ళందరినీ నేను ఒక్క వేటును చంపేసేస్తాను, తర్వాత నేను అభివృద్ధి చేస్తాను అన్నప్పుడు
వాళ్ళిద్దరి మధ్యలో అంటే ఇశ్రాయేలీల మధ్యలో దేవునికి మధ్యలో అక్కడ నిలబడి విజ్ఞాపన చేసిన వాడు మోషే. తన ప్రజలని మరి చంపబోతున్నాడు అనేటట్టు హామాను చేయబోతున్నటువంటి మ్యాస్కర్ నరమేధాన్ని గురించి తెలుసుకున్నప్పుడు ఎస్తేరు తన ప్రజల గురించి దేవుని దగ్గరికి వెళ్ళేసేసి విజ్ఞాపన చేస్తుంది. అది తన జాతి కొరకు. అయితే యేసుప్రభు వారు చేసినటువంటి విజ్ఞాపన చాలా చిత్రమైనటువంటిది. తనను చంపుతున్నటువంటి వారికి గురించి కాదు, కానీ సర్వమానవాళి పాప పరిహారార్థం, సర్వమానవాళి పాప పరిహారార్థం, ఒక జాతి కాదు, ఒక తన ప్రజల కోసం కాదు, కానీ తన పేరు పెట్టిన ప్రజలు మాత్రమే కాదు, కానీ సర్వ సృష్టిని గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ విజ్ఞాపన అనేటటువంటిది వీరు అనేటటువంటి మాట ఆ చుట్టూ ఉండేటటువంటి వాళ్ళకు మాత్రమే పరిమితం కాలేదు. భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనుషునికి తరతరాలలో ఈ భూమి ఆకాశంలో నశించిపోయేంత వరకు, చుట్టబడేంత వరకు, ఒక్క మనుషుడు కూడా భూమి మీద లేకుండా ఉండేటటువంటి రోజు వచ్చేంత వరకు కూడా ఈ వాక్యం అనేటటువంటిది నిలుస్తుంది. ఆయన తండ్రి అయినటువంటి దేవుని సముఖంలో కూర్చుండి ఈ రోజుకి కూడా మన గురించి వీరేమి చేస్తున్నారో, వీరనే దగ్గర నా పేరు పెట్టుకుంటే బాగుంటుంది, న్యూటన్ ఏం చేస్తున్నాడో అతనికి తెలియదు, అతను క్షమించు. ఒకవేళ అదే సమయంలో నేను ఏదైనా తప్పులో ఉండుంటే ఆయన దేవుడు ఉగ్రుడై లేచి న్యూటన్ అనేటటువంటి వాడిని చంపేద్దాం అనేటువంటి ఉక్రోషంతో లేచినప్పుడు ఆయన సింహాసనం పక్కనే ఉన్నటువంటి యేసుప్రభు వారు చేసే ప్రార్థన ఏంటంటే, న్యూటన్ ఏం చేస్తున్నాడో అతనికి తెలియదు, అతను క్షమించు. అక్కడ ఎవరి పేర్లు వాళ్ళు పెట్టుకొని చూడండి. ఆ విధంగా క్షమించండి అని యేసుప్రభు వారు రేయింబగుళ్ళు ప్రతి మనిషి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు గనుక ఇప్పటి వరకు మన ఆయుష్కాలం మనం బ్రతికున్నాము. మనకుండేటటువంటి ఏ గుణలక్షణాలను బట్టి కూడా మనం బ్రతకడం లేదు. కేవలం యేసుప్రభు వారు దేవుని సమక్షంలో చేసేటటువంటి ఆ విజ్ఞాపన ప్రార్థన చేత మాత్రమే నేటికి మనం బ్రతుకున్నాం. ఈ దినాన మనం ఇక్కడ కూర్చుని ఉన్నాం, ఆయన మాట మనం వింటున్నాం. కాబట్టి మనలో ఉండవలసినటువంటి గుణలక్షణం యేసుప్రభు వారి యొక్క దైవిక గుణలక్షణంలో మొదటి ప్లేస్లో ఉన్నటువంటిది, సర్వ సృష్టికి అత్యవసరమైనటువంటిది, సర్వ సృష్టి కూడా నిలువబడి ఉండడానికి ఆధారమైనటువంటి మాట ఏంటంటే క్షమించుట. దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి మన జీవితంలో. కష్టమే అది, మనుషులకు కష్టమే. కానీ నన్ను పోలి నడుచుకోండి అనేటటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ ఒక చిన్న రెఫరెన్స్ చెప్పి ఈ వాక్యాన్ని క్లోజ్ చేస్తాను. 1 పేతురు 2:21. 1 పేతురు 2:21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. మాదిరి అంటే ఒక ఎగ్జాంపుల్, ఒక మార్గం, ఒక వే ఆఫ్ లివింగ్, ఒక జీవిత విధానం ఉంచిపోయాడని చెబుతున్నాడు పేతురు గారు. ఏంటంటే క్షమించేటటువంటి గుణం. అంటే ఆయనకు ఉండేటటువంటి అనేక గుణ లక్షణాలు అన్నీ కూడా మాదిరికరమైనటువంటి. అందులో ఆయన చెప్పదలించింది ఏంటంటే క్షమించేటటువంటి గుణం మొట్టమొదటిది. కాబట్టి పేతురు గారు చెప్పినట్లుగా మాదిరికరమైనటువంటి జీవితం. యేసుప్రభు వారు అనేక సార్లు మీ శత్రువులను ప్రేమించండి, వారి కొరకు ప్రార్థించండి, వారిని క్షమించండి అని చెప్పినటువంటి మాటలు అనేక సార్లు క్షమించండి అని బోధ చేసినటువంటి ప్రభువు ఒక ఎగ్జాంపులరీగా ఉన్నారు ఆయన. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మాట అయితే చెబుతాం కానీ దాన్ని ఆచరించినటువంటి మాటని చెప్పే మనిషికి విలువ ఉండదు. ఏదైనా ఒక మాట చెప్తున్నామంటే దాన్ని ఆచరించేటట్లుగా ఉండాలి. ప్రభువు అనేక సార్లు క్షమించడం అనేటటువంటి మాటని, నీ శత్రువుని కూడా నువ్వు క్షమించాలి అంటాడు, నీ సహోదరిని క్షమించాలి అంటాడు. ప్రతి ఒక్కళ్ళని కూడా క్షమించేటటువంటి స్వభావం నీకు ఉండాలి అనేటటువంటిది ఒక క్రైస్తవుడిగా మనకి ఆయన ఆపాదిస్తూ ఉన్నప్పుడు
అది కానీ లేకపోతే నేను ఆయనకు మాదిరిగా, ఆయన నాకు మాదిరేనా, నేను ఆయన మాదిరిగా స్వీకరించానా, అంటే ఒక ఎగ్జాంపుల్గా స్వీకరించానా? చాలాసార్లు నేను కానీ మనలో చాలామంది కానీ బైబిల్ని యథాలాపంగా చదువుకుంటూ పోతాం. అసలు అదేం నాతో మాట్లాడుతుందో చూడం, అది నన్ను ఎలా ఉండమంటుందో కూడా చూడం. ఏదో ఒక కథల పుస్తకం చదువుకున్నట్టుగా చదువుకుంటూ వెళ్ళిపోతాం. అందుకనే చాలాసార్లు మనలో ఆయన గుణలక్షణాలు కనబడవు. అనేక సార్లు మన హృదయాన్ని టచ్ చేస్తున్నప్పుడు క్షమించేటటువంటి స్వభావాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. మనుషులకి ఇది అసాధ్యమే అయి ఉండొచ్చు, కానీ చనిపోయేంత వరకు ప్రాక్టీస్ చేయాలి. ఇదిగో ప్రభువు సిలువపై ఉండి మాట్లాడుతున్నాడు. చనిపోయేంత వరకు క్షమిస్తూ వచ్చాడు. తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని రకరకాలుగా దూషించారు. ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు కూడా దూషించారు. రాళ్ళు తీసుకుని కొట్టి చంపాలని ప్రయత్నం కూడా చేశారు, తిట్టారు. ఈ సిలువని మోస్తూ వచ్చేటప్పుడు ఊశారు. ఆ సమయంలో కూడా ఆయన క్షమించు అనేటటువంటి మాట ఉపయోగించారు. అలాంటప్పుడు ఆయన నాకు మాదిరి, ఆయన నాకు ఎగ్జాంపుల్ అని నేను అన్నప్పుడు, ఆయన నాకు ప్రభువు అంటే అర్థం ఏంటంటే నా జీవితానికి అంతటికి అధికారికి నేను లోబడాలి. అధికారికి లోబడాలంటే నాలో అధికారి చూడవలసినటువంటి గుణలక్షణం ఉన్నదా? ఆ అధికారి చూసేటువంటి గుణలక్షణాలు లేకపోతే అధికారికి నేను ఎట్లా లోబడ్డట్టు అవుతుంది? కాబట్టి యేసుప్రభువు వారు మన దగ్గర నుంచి ఆశించేటటువంటి మొట్టమొదటి మంచి గుణలక్షణం ఏంటంటే క్షమించుట. ఆయనకు ఉండేటటువంటి సర్వోన్నతమైనటువంటి గుణలక్షణాలలో మహా గుణలక్షణం ఏంటంటే క్షమించుట. క్షమించారు గనుకనే ఈ సృష్టి అంతా ఇప్పటికీ కూడా నిలిచి ఉంది. లేకుంటే తండ్రి అయినటువంటి దేవునికి వచ్చేటువంటి ఉగ్రత ఎవరు తట్టుకోగలరు? ఆ తట్టుకునేటటువంటి శక్తి ఈయన మధ్యలో ఉన్నారు. సృష్టికర్త అయినటువంటి దేవునికి, భూమి మీద ఉన్నటువంటి మనకి మధ్యలో యేసుప్రభువు వారు ఉన్నారు గనుకనే ఇంకా మనం బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టి మనలో ఆ స్వభావాన్ని అలవర్చుకుందాం. మొట్టమొదటిగా ప్రభు పలికినటువంటి ఆ మాటలో మరి ఇంకా తరచి చూసినట్లయితే మీకు ఉండేటటువంటి టైంను బట్టి ఇంకా ధ్యానించండి. ఇంకా చాలా మంచి ఆలోచనలు వస్తాయి. తర్వాత ఇప్పుడు రెండవ మాటను కూడా చూద్దాం. మొదటి మాట క్షమించుట అనేటటువంటి చూసాం మనం, క్షమించుట అనేటటువంటిది. రెండవది అదే 23వ అధ్యాయం, లోకాసు వార్త 23, 23వ అధ్యాయం 42, 43 చూడండి. ఇక్కడ ఇందాక మనం ప్రవచనం చూసాం. ప్రవచనంలో ఏమన్నదంటే అతను నేరస్తుల మధ్యలో సిలువ వేయబడ్డాడు అనేటటువంటిది. ఆయన నేరం చేయకపోయినప్పటికీ కూడా నేరస్తుల మధ్యలో సిలువ వేయబడ్డాడు. అపరాధిగా ఎంచబడ్డాడు. నిర్నిమిత్తంగా అపరాధిగా ఎంచబడ్డాడు. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి యేసుప్రభువు వారు మొట్టమొదటి మీకు చెప్పాను, క్షమించుట అనేటటువంటి మాట ఉన్నతమైనటువంటి మాట. ఆ మాట యొక్క నెరవేర్పు ఇక్కడ జరుగుతుంది. రెండవ మాటలో యేసుప్రభువు వారు వెంటనే తనకుండేటటువంటి ఆ లక్షణాన్ని బట్టేసి చూడండి, 39 నుంచి చదువుతాను చూడండి ఒకసారి. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకునుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు
నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానన్ను. ఇది సంఘటన, సందర్భం ఇది. ఈ సందర్భంలో ఇద్దరు దొంగల మధ్యలో జరుగుతున్నటువంటి సంభాషణ. కుడి చేతి వైపున ఒక దొంగని, ఎడం చేతి వైపున ఒక దొంగని, మధ్యలో ప్రభువుని పెట్టారు. చూచేటటువంటి వాళ్ళకి ఏం అర్థం వస్తుంది? చూచేటటువంటి వాళ్ళకు కూడా ఈయన కూడా అపరాధం చేశాడు కాబోలు, అందుకని సిలువ వేశారంట అనుకుంటారు. ఆ ప్రవచనం నెరవేరింది ఇక్కడ. 750 సంవత్సరాల తర్వాత నెరవేరింది. యెషయా తన గ్రంథంలో 750 సంవత్సరాల ముందు రాసినటువంటి ప్రవచనం అది నెరవేర్పుకు వచ్చింది. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు పలికినటువంటి మొదటి మాటని కుడివైపున ఉన్నటువంటి దొంగ జీవితంలో నెరవేరుస్తున్నట్లుగా చూస్తాం మనం. వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుము. మొదటి ఎడం చేతి వైపు ఉన్నటువంటి దొంగ ఏమన్నాడు? నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు విడిపించుకో, మమ్మల్ని కూడా విడిపించు అని అడుగుతున్నాడు. తర్వాత రక్షించమని చెప్పిన. అయితే రెండవవాడు దాన్ని గద్దిస్తున్నాడు. కుడి చేతి వైపు ఉన్నటువంటి దొంగ ఎడం చేతి వైపు ఉన్నటువంటి దొంగతోటి గద్దిస్తున్నాడు. ఆ గద్దించేటటువంటి సందర్భంలో ఏమంటున్నాడు అంటే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము కానీ మనకైతే ఇది న్యాయమే, మనకైతే ఇది న్యాయమే అంటున్నాడు కుడి చేతి వైపు దొంగ. అంటే అర్థం ఏంటంటే కన్ఫెస్ అవుతున్నాడు, ఒప్పుకుంటున్నాడు. తన జీవితకాలం అంతటిలో ఆ దొంగ చేస్తూ వచ్చినటువంటి దొంగతనాలు, దోపిడీలు, హత్యలు, వాటన్నిటినీ గురించి పశ్చాత్తాపడుతున్నాడు మనసులో. ఈ శిక్ష మనకు న్యాయమే దొంగ అనుకుంటున్నాడు. తన తోటి దొంగతో చెప్తున్నాడు, ఈ శిక్ష మనకు న్యాయమే. ఎందుకంటే తప్పు చేశాం, మనం చాలామందిని చంపాము, చాలామంది దోచుకున్నాం, మన జీవితకాలం అంతా అవి చేశాం కాబట్టి ఈ శిక్ష న్యాయమే. అంటే అర్థం ఏంటంటే తప్పు చేశాను అని అక్కడ దొంగ ఒప్పుకుంటున్నాడు. మొదటి ఆ ఎడం చేతి వైపున దొంగ దాన్ని ఒప్పుకోలేదు, తప్పుని ఒప్పుకోలేదు. తప్పును ఒప్పుకోకుండా నిందారోపణ చేస్తున్నాడు. అప్పుడు కూడా తప్పించుకునేటువంటి మార్గం కొరకు ఎదురు చూస్తున్నాడు. కుడి చేతి వైపున ఉన్నటువంటి దొంగ మరణానికి కూడా సిద్ధపడ్డాడు, కానీ పాపం నుంచి క్షమించబడ్డానికి ఇష్టపడుతున్నాడు. మరణం అనేటటువంటి ఖాయం అతనికి. ఇద్దరికీ ఖాయమే, ఇద్దరు మరణిస్తారు. అయితే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునేది ఎవరు? పరలోక రాజ్యాన్ని పోగొట్టుకునేది ఎవరు? ఆ జ్ఞానం అనేటటువంటిది ఎడం చేతి వైపు ఉన్నటువంటి దొంగకు రాలేదు. ఇద్దరికి వినపడేటట్టే కదా మాట్లాడింది యేసుప్రభు వారు. వీరేమి చేస్తున్నారో వీరు కనుక వీరిని క్షమించమని ఆ చుట్టూ ఉండేటటువంటి ప్రజానాయకానికి, ఆ రోమా సైనికుల గురించి, అక్కడున్న ప్రతి ఒక్కళ్ళ గురించి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు అది విన్నాడు. అయినప్పటికీ కూడా గ్రహింపు లేనివాడుగానే ఉన్నాడు. కుడి చేతి వైపు ఉన్నటువంటి దొంగ గ్రహించాడు దాన్ని. ఇంతగా శిక్షిస్తున్నప్పటికీ కూడా, ఇంతగా అతన్ని గేలి చేస్తున్నప్పటికీ కూడా, మీకు తెలుసా, సిలువ వేయబడేటటువంటి సమయానికి ప్రభువారికి సిలువ శిక్షను అంగీకరించి ఈడ్చుకుంటూ వచ్చినప్పుడు, ఆ కొట్టుకుంటూ తీసుకొని వచ్చేటప్పుడు ఆయన శరీరం మీద నూలు పొగ లేదు. చివరిలో ఒక స్త్రీ వేసినటువంటి ఒక గుడ్డ తప్ప. అలాంటి పరిస్థితుల్లో ఎంత అపహాస్యానికి గురయ్యారు, ఆయన ఎంత సిగ్గుకు గురయ్యారు. సిగ్గు కప్పుకోవడానికి చేతులు లేవు, కదలడానికి కాళ్ళు లేవు, మేకులు కొట్టేసేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రభువుని ఎడం చేతి దొంగ హేళన చేస్తున్నాడు. వాళ్ళకి బట్టలు ఉన్నాయి, ఈయనకి లేవు బట్టలు. దొంగకు ఉన్నాయి బట్టలు, వస్త్రాలు ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళు కొరడా దెబ్బలతో కొట్ల నీరు తీసుకొచ్చి సిలువ వేశారు. చీల్చబడినటువంటి శరీరం యేసుప్రభువారిది, సిలువకు అంటుకుపోయినటువంటి శరీరం, బ్లడ్ గడ్డగట్టి అంటుకుపోయింది. అందుకని పచ్చిమాను మీద వేశారు ఆయన. ఆ పరిస్థితులన్నింటినీ చూసినటువంటి ఎడమ చేతి దొంగకి ఏమాత్రం కూడా కనికరం జరగలేదు, పశ్చాత్తాపం కలగలేదు, పశ్చాత్తాపడం అనేటువంటి మనసు కూడా రాలేదు. అయ్యో మాకంటే ఇంత ఘోరంగా శిక్ష అనుభవించాడైనా, అయినప్పటికీ కూడా వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించని అంటున్నారే,
ఈయనలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి? ఈయన ఎంత గొప్ప మనిషి, దైవ గుణలక్షణం ఉంటేనే కానీ ఇది అనలేడు కదా, ఇతను దేవుడే అనేటటువంటి నిర్ణయానికి ఎడం చేతి వైపు ఉన్న దొంగ రాలేకపోయాడు. అంటే కఠిన హృదయము, రాతి హృదయం. కుడి చేతి వైపు ఉన్నటువంటి దొంగ ఆ పరిస్థితులన్నీ చూచి ఆ మొదటి మాట విన్నప్పుడు ఆయన హృదయం కరిగి నీరైంది, సత్యాన్ని గ్రహించాడు. ఈయన దేవుడే, దేవుడు కాబట్టి ఈయన మనం వేడుకోవాలి, మరణించే లోపల నేను క్షమించబడాలి అనేటటువంటి తపన అతను వచ్చింది కనుక ఆ మాట అంటున్నాడు, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేయదు. అంటే ఈయనకొక రాజ్యం ఉండబోతుంది, ఈయన రాజ్యం ఇది కాదు. ఈయన ఎక్కడి నుండి వచ్చాడు, ఇలాంటి అంటే పరలోక రాజ్యం నుండి వచ్చిన వాడికి గుణం ఉంటుంది. ఆ లోకానికి వెళుతున్నాడు, మరలా వస్తాడు, ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ రాజ్యం నన్ను జ్ఞాపకం చేసుకో, లేకుంటే నువ్వు పరలోక రాజ్యానికి వెళుతున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు ఏమన్నాడంటే ఇక్కడ జరిగినటువంటి 2 సంఘటనలు ఏంటి అని అంటే, కుడి చేతి వైపున ఉన్న దొంగ మొదట తన పాపం అని గుర్తించాడు. గుర్తించినంత మాత్రాన ఆగిపోలేదు, దాన్ని ఒప్పుకున్నాడు. నేను పాపిని. పక్కన ఉన్నటువంటి దొంగతో చెప్తున్నాడు, మనకి శిక్ష న్యాయమే అని ఒప్పుకుంటున్నాడు. మరలా ప్రభుతో ఏం మాట్లాడుతున్నాడంటే, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని అప్పుడు యేసుప్రభు వారి యొక్క గుణలక్షణం క్షమించేటటువంటి గుణలక్షణం కనుక వెంటనే క్షమించాడు, వెంటనే విమోచన కూడా దయచేశాడు. ఎందుకంటే కారణం ఏంటంటే క్షమించేటటువంటి అధికారం ఆయనకు ఉంది కాబట్టి వెంటనే క్షమించాడు. పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళగలిగినటువంటి అధికారం కూడా ఆయనకు ఉన్నది కాబట్టి ఆయన వెంటనే దాన్ని శాంక్షన్ చేస్తున్నాడు. ఏమంటున్నాడు అక్కడ చూడండి, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు, ఖచ్చితంగా, నిశ్చయముగా, ఇట్స్ గ్యారంటీడ్, బీ షూర్ దట్ యూ విల్ బి ఇన్ ద ప్యారడైజ్ అలాంగ్ విత్ మీ. నాతో కూడా నువ్వు పరదేశంలో ఉంటావు. అప్పటికప్పుడే శాంక్షన్ చేశారు. అంటే పాపమును ఒప్పుకోవడం అనేటటువంటిది ఎంత ఉన్నతమైనటువంటి స్వభావం. పాపాన్ని ఒప్పుకొని క్షమించడం అనేటటువంటిది ఆ లక్షణం మనలో లేకపోతే అప్పటి వరకు మనం క్షమింపబడము, దేవుని కృపకు అర్హులము కాదు. యేసుప్రభు వారు చనిపోవడానికి, శిలువ మరణానికి ముందు ఒకవేళ తండ్రి అయినటువంటి దేవుడు క్షమిస్తే క్షమించేదేమో, కానీ మరణం తరువాత ఆయన జననము, ఆయన మరణాన్ని నిర్లక్ష్యం చేసినట్లయితే, పునరుద్ధానాన్ని నిర్లక్ష్యం చేసినట్లయితే, ఆయన మాటలను లెక్క చేయకుండా మనం బ్రతికినట్లయితే మహోగ్రుడవుతాడు దేవుడు. ఒక మాట చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, 3వ అధ్యాయం 16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించిన. చూడండి, అది ఈ సందర్భంలో నెరవేరిందా, నెరవేరలేదా? నెరవేరింది. ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడు. లోకాన్ని ప్రేమించాడు కనుక ఆయన క్షమించడానికి ఇష్టపడ్డాడు. ఎవరి ద్వారా అంటే తన కుమారుని ద్వారా క్షమించడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు రెండవ విధంగా చేసినటువంటి పని అదే. నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు అంటే విశ్వసించాడు, ఈయన రక్షకుడిని విశ్వసించినటువంటి ఆయన యందు, తన కుమారుని యందు విశ్వసించినటువంటి వాళ్ళందరినీ ఏం చేస్తా అన్నాడు అక్కడ? ప్రతి ఒక్క నశింపక నిత్య జీవమును పొందినట్లు. నిత్య జీవమును అంటే ఇప్పుడు కుడి చేతిలో ఉన్నటువంటి దొంగకి అది శాంక్షన్ అయింది. యేసు ప్రభువు శాంక్షన్ చేశారంటే తండ్రి అయిన దేవుడు కూడా శాంక్షన్ చేసినట్టే. తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఏకదేవుడు కాబట్టి దీంట్లో మనం ఈ 2 మాటల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, క్షమించేటటువంటి స్వభావం,
క్షమించేటటువంటి స్వభావం దేవుడు మనకి మాదిరిగా ఉంచిపోయాడు. క్షమించేటటువంటి స్వభావాన్ని మనం అలవర్చుకోకపోతే, మన జీవితాల్లో దాన్ని ప్రాక్టీస్ చేయకపోతే, ఎంత కష్టమైనప్పటికీ కూడా అది ఎంత అవమానానికి గురి చేసేటటువంటిది అయినప్పటికీ కూడా, ప్రభువుని అవమానానికి గురి చేయలేదా మనుషులు? అప్పుడు గురి చేయడం ఏంటి? ఇప్పటికీ కూడా మన ప్రవర్తన ద్వారా మనం అవమానాన్ని కలగజేయట్లేదా? నా ప్రవర్తన ద్వారా, నా మాటల ద్వారా, నా క్రియల ద్వారా ఎన్నిసార్లు ఆయన అవమానపరుచుంటాం? గుర్తు చేసుకుందాం. ఒక్కళ్ళు చెప్పగలరా నేను అవమానపరచలేదు ఇప్పటికీ దేవుణ్ణని? ఎవరని చెప్పలేం. ఏదో ఒక సందర్భంలో దేవుని అవమానపరిచిన వారు. అవమానపరచడం అంటే అర్థం ఏంటి అని అంటే, ఆయన ఆజ్ఞను పాటించకపోవడమే. పెద్ద నేరం చేయవలసిన పనిలే. ఆయన చేయొద్దు అన్న పని చేయొద్దు అని చెప్పినటువంటి పని చేశామంటే అర్థం ఏంటంటే అవమానించినట్టే. తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటని పిల్లలు తిరస్కరిస్తే వాళ్ళు అవమానించినట్టే. అవమానం అంటే తిట్టాల్సిన పని లేదు, దూషించాల్సిన పని లేదు. దేవుని మాట వినకపోతే మనం ఆయన అవమానించినట్టే. అందుకనే ఏదో గొప్ప కార్యాలు చేసి అవమానిస్తున్నామని కాదు, ఆయన ఆజ్ఞను పాటించకపోతే అవమానమే. ఆయనకు అవమానంగా ఫీల్ అవుతారు. కారణం ఏంటంటే, మనల్ని రక్షించినటువంటి వాడు, మనకు ఊపిరి పోసిన వాడు, మన పాప మార్గంలో ఉన్నప్పుడు తన ప్రియ కుమారుని శిలువ మరణంకు అప్పచెప్పినటువంటి దేవుడు. ఆయనకు రోషం ఉండదా? ఆయనకు బాధ ఉండదా? వేదన ఉండదా? కాబట్టి క్షమించేటటువంటి స్వభావాన్ని మరొకసారి మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటూ, యేసు ప్రభువు చూపించినటువంటి ఆ క్షమాగుణాన్ని మనం అర్థం చేసుకుంటూ, క్షమలోనే మనకు విమోచన దొరుకుతుంది అనేటటువంటిది అర్థం చేసుకొని, మన జీవితాల్లో మనం విమోచించబడాలంటే క్షమింపబడాలంటే నన్ను మరొకరిని క్షమించాలి. నన్ను హింసించిన వారిని, నన్ను దూషించినటువంటి వారిని క్షమించేటటువంటి, అందుకనే అంటాడు, కండిషన్ పెట్టాడు దేవుడు, నువ్వు క్షమిస్తేనే క్షమిస్తానంటున్నాడు. నేను క్షమించలేను, నువ్వు క్షమించబడవు అంటాడు. ఎట్లా? క్షమించబడకుండా పరలోక రాజ్యానికి ప్రవేశం ఉంటుందా? $1 మిలియన్ క్వశ్చన్ మన ముందు పెద్ద ప్రశ్న అది. దేవుని దగ్గర ప్రార్థిద్దాం, క్షమించేటటువంటి స్వభావం దయచేయమని. నా విమోచన కొరకు అడ్డుగా ఉన్నటువంటి క్షమించలేనటువంటి తత్వాన్ని నాలోంచి తీసివేయమని దేవుని అడుగుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.